మిత్రులారా, ఈ వీడియోలో మనము ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే జాతీయాలు అంటారు. ఇవి చూడడానికి ఒక రకంగా ఉన్న వాటిలో మీనింగ్ అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది. అంటే చూడడానికి ఒక రకమైనటువంటి మీనింగ్ అనిపిస్తుంది, కానీ దాంట్లో ఇన్నర్గా ఇంకో మీనింగ్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో మీరు టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే తప్పకుండా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి తప్పకుండా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో మనము ఒక 25 నుంచి 30 వరకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే మన ఛానల్ని కూడా తప్పకుండా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ బైట్ ద బుల్లెట్. బైట్ అంటే కరవడము, బుల్లెట్ అంటే మనకు తెలుసు అంటే తుపాకీ గుండు. కానీ చూడడానికి ఒక రకంగా ఉన్న దాంట్లో ఇన్నర్గా వేరే మీనింగ్ దాగి ఉంటుంది. దానికి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. బైట్ ద బుల్లెట్ అంటే బాధకరమైనటువంటి విషయాన్ని అంగీకరించుట. టు యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లీజెంట్. అన్ప్లీజెంట్ అంటే సంతోషకరంగా లేనటువంటి, అంటే బాధకరమైనటువంటి విషయాన్ని నువ్వు అంగీకరించడానికి బైట్ ద బుల్లెట్ అని వాడుతాము. అదేవిధంగా లాస్ హార్ట్, నిరుత్సాహపరచబడు. టు డిస్కరేజ్డ్, కాబట్టి టు బి డిస్కరేజ్డ్ అంటే ఎవరైతే నిరుత్సాహపడతారో లాస్ హార్ట్. సింపుల్గా లాస్ హార్ట్ అంటే హార్ట్ లాస్ అయింది అని ఇలా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పదాలు కీవర్డ్స్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, రహస్యాన్ని బయట పెట్టు. రివీల్ ఏ సీక్రెట్. ఇక్కడ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే క్యాట్ అంటే పిల్లి, అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ నుంచి బయటకు పోయింది. ఆ రకంగా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే చూడడానికి ఒక రకంగా ఉన్న దాని రియల్ మీనింగ్ అనేటువంటిది డిఫరెంట్గా వాడుతాము మన లాంగ్వేజ్లో. కాబట్టి ఇక్కడ సీక్రెట్ను బయటికి చెప్పడానికి ఏమంటామంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనేటువంటిది చాలా స్పీచెస్లో, రైటింగ్లో మనం మాట్లాడడానికి ఒక్కసారి ఒక స్పీకరు ఇలాంటి ఈడియమ్స్ను యూజ్ చేస్తున్నాడు అంటే చాలా డెప్త్గా, చాలా నాలెడ్జ్ ఉందని చెప్పుకోవడానికి, తన యొక్క స్టఫ్ ఎంత ఉందో చెప్పుకోవడానికి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. నెక్స్ట్ అట్ 6s and 7s. ఇంపార్టెంట్ అండి. అయోమయ స్థితి. ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వాటిని ఏమంటామండి అట్ 6s and 7. 6th మరియు 7th అనేటువంటిది అయోమయమైనటువంటి స్థితిలో ఉంటామనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5th క్లాస్ వరకు మనకు ప్రైమరీ స్కూల్లో ఉంటాము, ఇంకా 6th క్లాస్కి వచ్చినప్పుడు అయోమయం ఉంటుంది స్కూల్. ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. గ్రీస్ వన్స్ పామ్. పామ్ అంటే అరచేయి, కాబట్టి లంచం తీసుకును. బ్రైబ్ సంబడి అంటే పామ్ అనేటువంటిది మన అరచేతిలోనే తీసుకుంటాం కాబట్టి అక్కడ మనము లంచం తీసుకోవడానికి గ్రీస్ వన్స్ పామ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యామ్ అప్ హిల్ బ్యాటిల్. కష్టసాధ్యమైన. సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ నీడ్ ఎ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. అంకిత భావం కలిగి ఉండాలి. హార్డ్ వర్క్ అనేటువంటిది చేయడానికి మనము హృదయాన్ని కలిగి ఉండాలి. అలాంటి దానికి ఏమంటామంటే అప్ హిల్ బ్యాటిల్. బ్యాటిల్ అంటే యుద్ధం అండి. యుద్ధం అనేటువంటిది కామన్గా కష్టసాధ్యమైనటువంటిదే. యుద్ధం అనేటువంటిది ఈజీగా ఎవరు ఊహించుకోరు. కాబట్టి ఆ రకంగా దీనికి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ కష్టపడి ప్రయత్నించు. ట్రై వెరీ హార్డ్. దానికి మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. షార్ప్ టంగ్. టంగ్ అంటే నాలుక, షార్ప్ అంటే పదునైన అనేటువంటిది. నోటి దురుసకు మనం ఇక్కడ ఏం చెప్తామండి అంటే షార్ప్ టంగ్ అనేటువంటిది చెప్తాం. ఇఫ్ యూ గివ్ సమ్ వన్ టంగ్ లాసింగ్, యూ స్పీక్ టు దెమ్ యాంగ్రీలీ బికాస్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. కాబట్టి ఏదైనా నోటి దురుసతో ఏదైనా రాంగ్గా మాట్లాడగలిగితే దానికి ఏమంటామంటే షార్ప్ టంగ్ అనేటువంటిది. అంటే ఆలోచించకుండా మాట్లాడేటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు షార్ప్ టంగ్ అనేటువంటిది మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఏ స్లిప్ ఆఫ్ ద టంగ్. ఇంపార్టెంట్. పొరపాటుగా మాట్లాడు అంటే మాట్లాడాలనుకున్నాడు కానీ పొరపాటున వేరేది మాట్లాడిండు. అండ్ అవుట్ స్పోకెన్ హార్ష్ మేనర్, క్రిటికల్ మేనర్ ఆఫ్ స్పీకింగ్. హార్ష్గా కొద్దిగా ర్యాష్గా మాట్లాడిండు, క్రిటికల్గా మాట్లాడిండు చెప్పడానికి, పొరపాటుగా మాట్లాడానండి అని చెప్పడానికి ఏ స్లిప్ అంటే స్లిప్ అయింది టంగ్, పొరపాటు స్లిప్.
గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏ టంగ్ లాసింగ్, కోపంగా తిట్టడం. లాసింగ్ అంటే ఇంకా లాసెస్ అంటే మన చెర్లకూలతో లాసింగ్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. టు స్ట్రగుల్ నాట్ టు సే సంథింగ్ దట్ యు రియల్లీ వాంట్ టు సే. ఓకే, కాబట్టి కోపంగా తిట్టడానికి మనము ఏ టంగ్ లాసింగ్ అనేటువంటిది చెప్తామండి. బైట్స్ వన్స్ టంగ్, బైట్ వన్స్ టంగ్ కాబట్టి ఇంపార్టెంట్. చెప్పదలిచింది చెప్పలేకపోవడం. యు థింక్ యూ నో ఇట్ అండ్ దట్ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ ఇట్ వెరీ సూన్. చెప్పదలిచింది చెప్పలేకపోవడం. ఇప్పుడు కొత్తగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు తను చెప్పదలిచింది చెప్పలేకపోవడం అన్నట్టు, స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, బైట్ వన్స్ టంగ్ అనేటువంటిది వాడవచ్చు. నెక్స్ట్ బీ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్, తేలికగా చెప్పగలిగేటువంటి, ఇది ఆపోజిట్ అన్నట్టు. బీ ఆన్ అనేటువంటిది వస్తేనేమో తేలికగా చెప్పగలిగేటువంటి విషయము. అదేవిధంగా బైట్ వన్స్ టంగ్ అనేటువంటిది చెప్పదలిచింది చెప్పలేకపోవడం, కన్ఫ్యూజ్ కావడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టంగ్ గురించి అయిపోయింది. హార్ట్ గురించి, హ్యావ్ ఏ హార్ట్, దయ. హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యావ్ అంటే హృదయము, దయ కలిగి. బీ మెర్సిఫుల్ ఆర్ కైండ్. ఓకే, బ్రోకెన్ హార్ట్, పగిలిపోయింది, హృదయం పగిలిపోయింది అంటాం కదా, విచారం, సాడ్నెస్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హెవీ హార్ట్, హెవీ అంటే హెవీ ప్రేమను కోల్పోవు. టు లాస్ లవ్, ప్రేమను కోల్పోతే హెవీ హార్ట్ అంటే బరువెక్కింది గుండె అని చెప్తారు కదా, అట్లా అన్నట్టు. టేక్ టు హార్ట్, శ్రద్ధ వహించు. టేక్ టు హార్ట్ అంటే టేక్ అంటే తీసుకోవడం, ఆ హార్ట్ను హృదయాన్ని తీసుకోవడం అంటే టేక్ సీరియస్లీ, శ్రద్ధ వహించడము. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్, ప్రేమ లేకపోవడం, అరే గుండె రాయరనేది, అంత కూడా ప్రేమ కరుగుతలేదు, ఆమె ఇంత ఏడుస్తుందని చెప్తూ ఉంటారు కదా. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్, ప్రేమ లేకపోవుట, నో ఫీలింగ్స్ అని చెప్తామండి మనము. థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞతలు, ఏ వెరీ డీప్ థ్యాంక్స్ టు యూ, నాకు ఎవరైనా సాయం చేశారనుకోండి, థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా యొక్క హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను చెప్పే సందర్భాలలో వాడుతామండి. నెక్స్ట్ గెట్ వన్స్ ఓన్ వే, ఎవరు వ్యతిరేకించినా తను అనుకున్నది పొందడం. గెట్ వన్స్ ఓన్ వే, తన మార్గం అన్నట్టు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఫర్ ఏజెస్, ఇంపార్టెంట్, సుదీర్ఘ కాలంగా. ఫర్ ఏ లాంగ్ టర్మ్, ఏజెస్ అంటే మనకు ఆ ఏజ్ నుంచి ఏజ్ అని చెప్తుంటారు కదా, అట్లా అన్నట్టు. సెట్ ఫుట్, విజిట్, కమ్, దర్శించు, వచ్చు. ఓకే, డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్, చాలా ఆవేశంగా బలం ఉపయోగించి అత్యుత్తమ ఒప్పందాన్ని బలవంతంగా కుదుర్చుకొను. అంటే డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్, బార్గెన్ అంటే ఏంది, బార్గెన్ చేయడము. ఓకే, డ్రైవ్ ఏ హార్డ్ అంటే ఏంది అంటే ఒప్పందం అనేటువంటిది బలవంతంగా కుదుర్చుకోవడానికి మనం ఇక్కడ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అనేటువంటిది చెప్తామండి. చూడండి, దీస్ డేస్ మెనీ కంపెనీస్ ట్రై టు డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్, ఇట్లా ఇచ్చి వాట్ ఈస్ ద మీనింగ్ అనేటువంటిది ఇస్తాడండి. ఓకే, విత్ దేర్ కస్టమర్స్ అంటే చాలా బలవంతంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అనేటువంటిది చెప్తాము. గెట్ రిడ్ ఆఫ్, చూడండి, విసిగించే దాన్ని లేకుంటే వాడిని వదిలించుకున్న. గెట్ రిడ్ ఆఫ్, మేక్ ఫ్రీ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ దట్ ఈస్ అన్నాయింగ్, అంటే విసిగి తెప్పిస్తారు వాళ్ళని ఎట్లా విడిపించుకోవాలబ్బా అనేటువంటిది చూస్తూ ఉంటారు. గెట్ రిడ్ ఆఫ్ అనేటువంటిది వాడుతామండి. గివ్ వే, గివ్ అవే వేరు, గివ్ వే వేరు. గివ్ వే అంటే వ్యతిరేకించకపోవు, ఇష్టం లేని దానిని కూడా ఒప్పుకోను. అంటే మనకు గివ్ వే, ఇంకా ఏ వే లేదు, ఇంకా కంపల్సరీ ఒప్పుకోవాల్సింది అనేటువంటి సందర్భాల్లో. స్టాప్ రెసిస్టింగ్ అంటే వాళ్ళకు తిరస్కరించకపోవడం, మనం అగ్రి చేసుకోవడం ఏదైనా సరే. అట్ లెంత్, ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ డీటెయిల్, సుదీర్ఘంగా సవివరంగా ఉండేటువంటి. ఎట్ లెంత్ అంటేనే కామన్గా మనందరికీ తెలుసు. ఆన్ పర్పస్, ఇది కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కావాలని, పర్పస్ డెలిబరేట్లీ అండ్ ఇంటెన్షనల్లీ. ఓకే, టుక్ బై సర్ప్రైజ్, షాక్డ్. టుక్ సర్ప్రైజ్ అంటేనే షాక్, దిగ్భ్రాంతికి గురి చేయడం. హీ డిసిషన్ టు జాయిన్ ఆర్మీ, టుక్ హిస్ ఫ్యామిలీ బై సర్ప్రైజ్. ఎట్ ఏ లాస్, ఇంపార్టెంట్, దిక్కు తోచని స్థితిలో, నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో. ఎట్ ఏ లాస్, ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఎట్ ఏ లాస్, ద ఎగ్జామినేషన్ డేట్స్ వర్ అండ్ అనౌన్స్డ్ at such a short notice.
చాలా తక్కువ సమయంలోనే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ అనేటువంటిది నోటీస్ వచ్చింది. విద్యార్థులంతా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అని చెప్పే సందర్భాల్లో ఇవి వాడతాం. ఇవి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, చాలా పాపులర్గా ఉన్నటువంటిది. మరికొన్ని కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అదే రకంగా ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని మీరు చూడకుండా తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. వీలైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ శ్రీను ఇంగ్లీష్ కబర్ అనేటువంటిది మన యాప్ ఉంది. ఆ యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Bye. See you.